హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. చట్నీ లేకపోయినా ఈ ఒక్క పొడి ఉంటే చాలండి. ఇడ్లీ మొత్తం లాగించేయొచ్చు. ఎంతో టేస్టీగా ఉండే హోటల్ స్టైల్ పొడి ఇడ్లీ కోసం ఇడ్లీ పొడిని ఇప్పుడు మనం తయారు చేసుకుందాం. దీనికోసం ముందుగా స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని ఒక్క స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడైన తర్వాత ఇప్పుడు నేను ఇంగువ పౌడర్‌గా ఉన్నది కాకుండా ఇలా కొంచెం గట్టిగా ఉన్నది తీసుకున్నాను. ఈ ఇంగువని డైరెక్ట్‌గా మిక్సీలో వేస్తే సరిగ్గా గ్రైండ్ అవ్వదండి. అందుకని ఇలా ఆయిల్‌లో ఒక నిమిషం పాటు ఇలా అటు ఇటు తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. మీరు ఒకవేళ పొడి ఇంగువ తీసుకుంటే ఒక అర స్పూన్ వరకు తీసుకోండి. ఇంగువ వాడటం ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయొచ్చు. కానీ ఇంగువ వాడితేనే టేస్ట్ మనకి చాలా బావుంటుంది. చూడండి ఇక్కడ ఇంగువ ఫ్రై అయింది కదా! ఇప్పుడు ఇందులో నేను ఎండుమిరపకాయలు ఒక 40 వరకు తీసుకున్నాను. కొంచెం ఎక్కువ కారంగా ఉండే కాయలైతే కొంచెం తగ్గించి తీసుకోండి. ఫ్లేమ్ సిమ్‌లోనే పెట్టుకొని ఇలా అటు ఇటు కదిలించుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇంగువతోటి ఇలా కలిపి వేయించుకోవటం వల్ల ఆ ఇంగువ ఫ్లేవరు ఎండుమిర్చికి కూడా పడుతుంది. ఎండుమిరపకాయలు మరి ఎక్కువగా కలర్ చేంజ్ అయ్యేదాకా కాకుండా కొంచెం అలా లైట్‌గా చేంజ్ అవుతూ ఉన్నప్పుడే మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందామండి. చూడండి ఇక్కడ లైట్‌గా కలర్ చేంజ్ అవుతున్నాయి కదా! మరి ముదురు కలర్‌లోకెళ్ళకుండా ఇలా ఎర్రగా కనిపిస్తూ ఉన్నప్పుడే వీటిని ఒక ప్లేట్‌లోకి తీసేసుకోండి. ఇప్పుడు ఈ పాన్‌లో కొంచెం ఆయిల్ ఏదైనా మిగిలి ఉంటే ఒక టిష్యూ పేపర్‌తో తుడిచేసుకోండి. ఎందుకంటే తర్వాత మనం వేయించుకునేవన్నీ కూడా డ్రై రోస్టే చేసుకుంటాం. ఇక్కడ పాన్‌లో ఆయిల్ ఏం లేదు. సో, అందుకని నేనేం తుడవట్లేదండి. ఇప్పుడు ఒక కప్పు మెజరింగ్ కప్స్‌లో ఒక కప్పు నేను మినపగుండ్లు తీసుకున్నాను. ఫ్లేమ్ సిమ్‌లో పెట్టుకొని ఇలా అటు ఇటు నిదానంగా కదిలించుకుంటూ ఫ్రై చేసుకోవాలి. అప్పుడే గింజ మనకి అన్ని గింజలు ఈవెన్‌గా ఫ్రై అవుతాయి. కొంచెం సేపు కదిలించకుండా అలా ఉంచేస్తే అడుగున్న గింజలన్నీ కూడా కొంచెం మాడినట్లు అయిపోతాయండి. అందుకని ఇలా కదిలిస్తూ ఉంటే అన్ని గింజలు కూడా మనకి ఈవెన్‌గా ఫ్రై అవుతాయి. చూడండి ఇక్కడ చూపిస్తున్నట్లు ఈ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. సిమ్‌లో పెట్టుకొని మాత్రమే వేయించుకోవాలి. ఇలా వేగేటప్పటికి చక్కగా మినుములు వేగిన వాసన వస్తుంటుందండి. ఇప్పుడు దీన్ని నేను ఒక ప్లేట్‌లోకి తీసేసుకుంటున్నాను. తర్వాత ఇదే పాన్‌లో అరకప్పు పచ్చిశనగపప్పు తీసుకున్నాను. అలాగే వాసన కోసం ఒక్క స్పూను కందిపప్పు తీసుకున్నానండి. మనం మినుములు ఒక కప్ తీసుకున్నాం కదా! సో, పచ్చిశనగపప్పు అరకప్పు తీసుకోండి. దీన్ని కూడా ఫ్లేమ్ సిమ్‌లోనే పెట్టుకొని ఇలా కంటిన్యూయస్‌గా ఇలా అటు ఇటు కదిలించుకుంటూ ఫ్రై చేసుకోవాలి. చూడండి ఇలా లైట్‌గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకుందాం. ఇప్పుడు ఇవి వేగిపోయాయి కదండీ! వీటిని కూడా సేమ్ ఇందాక మనం మినపగుండ్లు ఏ ప్లేట్‌లోకైతే తీసుకున్నానో అదే ప్లేట్‌లోకి తీసుకుంటున్నాను. తర్వాత ఇందులో 2 స్పూన్లు నల్ల నువ్వులు తీసుకున్నానండి. పాన్ బాగా వేడిగా ఉంటుంది కాబట్టి ఇది వేగటానికి ఎక్కువ టైం పట్టదు. చూడండి ఇలా కొంచెం సేపు అలా కదిలించగానే మనకి ఈ గింజలన్నీ కూడా పైకి అలా స్ప్లిట్ అవుతున్నట్లొస్తాయి. ఇప్పుడు ఇవి వేగిపోయినట్లే. వీటిని కూడా సేమ్ పాన్‌లోకి తీసుకోండి. తర్వాత ఇదే పాన్‌లో 2 స్పూన్లు తెల్ల నువ్వులు తీసుకున్నానండి. వీటిని కూడా సిమ్‌లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. ఇవి కూడా త్వరగానే వేగిపోతాయి. చూడండి ఇలా పైకి స్ప్లిట్ అవుతూ ఉంటాయి. ఇంక ఇవి వేగిపోయినట్లే. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇందాక మనం తీసుకున్నాం కదా! అన్నీ సేమ్ అదే ప్లేట్‌లోకి తీసుకుంటున్నాను. ఇక్కడ నేను ఎండుమిరపకాయలు, ఇంగువ సెపరేట్‌గా తీసుకున్నానండి. మిగిలినవన్నీ కూడా ఒక ప్లేట్‌లోకి తీసుకున్నాను. మనం మిక్సీ వేసుకునేటప్పుడు ముందు ఈ ఎండుమిరపకాయలు, ఇంగువ వీటిని వేసుకుంటాము. ఇందాక చూడండి ఇంగువ మనకి మెత్తగా ఉంది కదా! ఇలా వేగేటప్పటికి మనకి గ్రైండ్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఇవన్నీ కూడా బాగా వేడిగా ఉన్నాయి కాబట్టి వీటిని పూర్తిగా చల్లారేదాకా వెయిట్ చేద్దాం. ఎండుమిర్చి మీరు ఒకవేళ తొడిమలతో కలిపి వేయించుకున్నట్లయితే ఇప్పుడు తొడిమలు తీసేసుకోండి. ఇవన్నీ పూర్తిగా చల్లారిన తర్వాత తడి లేకుండా పొడిగా ఉన్న ఒక మిక్సీ జార్ తీసుకొని ముందుగా అందులో నేను ఎండుమిరపకాయలు, ఇంగువ వీటిని గ్రైండ్ చేసుకుంటున్నాను. మెత్తటి పౌడర్ లాగా చేసుకోవాలి. ముందు ఇది మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో టేస్ట్‌కు సరిపడినట్లు సాల్ట్ వేసుకుంటున్నానండి. దాదాపు 2:30 స్పూన్ సైంధవ లవణం పట్టింది. మీ టేస్ట్‌కి తగినట్లు యాడ్ చేసుకోండి. తర్వాత మనం వేయించి పెట్టుకున్న ఈ దినుసులన్నీ కూడా వేసుకుంటున్నాను. ఇవన్నీ వేసుకొని మెత్తగా పౌడర్ లాగా చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకునేటప్పుడు కొంతమంది కొంచెం బరకగా ఉంటే ఇష్టపడతారు. కొంతమంది మెత్తగా ఇష్టపడతారు. నేనైతే మాక్సిమం ఎంతవరకు మెత్తగా వేయగలుగుతామో అంతవరకు గ్రైండ్ చేశానండి. అయినా కూడా లైట్‌గా బరక తెలుస్తూనే ఉంటుంది. ఇలా గ్రైండ్ చేసుకునేటప్పుడు మిక్సీ జార్ కొంచెం వేడెక్కుతుంది కదండీ! లోపల పొడి గూడా మనకి కొంచెం వేడిగా ఉంటుంది. అందుకని ఒక ప్లేట్‌లోకి పౌడర్ తీసుకొని కొంచెం ఆరబెట్టుకోవాలి. ఇది మనకి వేడంతా తగ్గి చల్లారిన తర్వాత అప్పుడు ఒక ఎయిర్ టైట్ కంటైనర్‌లో స్టోర్ చేసుకుంటే మనకి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. ఇడ్లీ పొడి రెడీ అయిందండి. వేడి వేడి ఇడ్లీలో ఇలా కొంచెం ఇడ్లీ పొడి వేసుకొని మధ్యలో నెయ్యి కానీ, నువ్వుల నూనెతోటి కానీ కలుపుకొని తింటే టేస్ట్ చాలా చాలా బావుంటుంది. ఇంకా చట్నీలు కూడా అవసరం ఉండదు. పొడి ఇడ్లీ తయారు చేసుకోవడం కోసం
ఒక ప్లేట్లో 2-3 స్పూన్లు ఇడ్లీ పొడి వేసుకొని దాంట్లో నెయ్యి కానీ లేకపోతే నువ్వులతోటి కానీ మిక్స్ చేసుకోండి. నేనైతే ఇక్కడ నువ్వుల నూనె వాడాను. ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత ఇడ్లీని పూర్తిగా ముందు వైపు, వెనక వైపు మొత్తం అదంతా పట్టేలాగా ఇలా బాగా డిప్ చేసేయాలి. పెనం మీద ఒక నిమిషం పాటు అటు ఇటు తిప్పుకుంటూ ఫ్రై చేసేసుకుంటే వేడి వేడి పొడి ఇడ్లీ రెడీ అయిపోయినట్లేనండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. వీడియోని మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తోటి షేర్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి.